శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం శ్యామల దండకంలో ధ్యాన శ్లోకాల గురించిన వివరణ అర్థం తెలుసుకుందామండి. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుళ వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే. ఇవి ధ్యాన శ్లోకాలండి. వీటికి అర్థం తెలుసుకుందాం. మనం సాధ్యమైనంత వరకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ధ్యాన శ్లోకం అంటే మనం ఏ దేవతని ఆరాధించబోతున్నామో ఆ దేవత యొక్క రూపాన్ని మనకి పరిచయం చేసేటటువంటి శ్లోకాలండి. మనం ఈ రూపాన్ని మనం మనసులో సాధ్యమైనంత వరకు హత్తుకోవాలండి. ఇది ఇలా హత్తుకున్నప్పుడే ఆ స్వరూపాన్ని మనం మనసులో నిలుపుకుంటాము. ఆ నిలుపుకున్న రూపానికి అనుగుణమైనటువంటి ఫలమే మనకు లభిస్తుంది. అది మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందులో చూసినా కూడా మొట్టమొదట ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ ఉంటాం కదా, ఆ ధ్యానానికి ఒక శ్లోకం చెప్తూ ఉంటారండి. అట్లాగనే ఇప్పుడు ఇక్కడ మనం చేసే ఈ శ్యామల ఆరాధనలో కూడాను అమ్మవారి యొక్క రూపాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నది ఆవిడ? మాణిక్య వీణాముపలాలయంతీం, మాణిక్యమణులు పొదగబడినటువంటి వీణని చక్కగా మీటుతూ ఉన్నది ఆవిడ. ఉపలాలయంతీం అంటే అందులో ఆ నాజూకుతనం కనబడుతోంది. వీణని ఎంత మృదువుగా పట్టుకున్నది, ఎంత సుకుమారంగా మీటుతున్నది అనేటువంటి, ఎందుకంటే ఆవిడ పేరు శ్యామల, ఎంతో కోమలంగా ఉంటుంది ఆవిడ. ఆవిడ చేసే పనులు కూడా, ఆవిడ రూపం కానివ్వండి, ఆవిడ విధానం కానివ్వండి, అంత కోమలంగా ఉంటుంది. అట్లాగనే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం, మళ్ళీ మదాలసాం అంటున్నారు ఏమిటనుకుంటారేమో, ఆ గాన పారవస్యంతో ఒక రకమైన తన్మయత్వంతో కళ్ళు అరమోడ్చి ఉన్నది ఆవిడ. ఒక విధంగా మత్తులో మునిగి ఉన్నదా అన్నట్లుగా ఉన్నది కనుక ఆవిడని మదాలస అనే పేరుతో చెబుతున్నారండి. మంజుల వాగ్విలాసాం, మధ్య మధ్యలో ఆలాపన చేస్తున్నది. కోమలమైనటువంటి వాక్కులతో, మంజులమైనటువంటి మనోహరమైనటువంటి వాక్కులతో ఆలాపన చేస్తూ ఉన్నటువంటి తల్లి. వాగ్విలాసాం అంటే వాక్కులు కూడా ఎంతో విలాసంగా ఉన్నాయి. అవి విలాసం అంటే ఏమిటి? లీలామాత్రంగా కనిపిస్తున్నాయని అర్థం. మంజుల వాగ్విలాస. మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. మహేంద్ర నీలజ్యుతి అంటే శ్రేష్టమైనటువంటి ఇంద్రనీలమణి యొక్క కాంతి వంటి కాంతితో మెరిసిపోతుంది. ఈవిడ నీల సరస్వతి కదండి. అందువల్ల ఆ నీలి రంగులో ఆవిడ, నీలి రంగుకు కూడా ఒక రకమైన ప్రకాశం ఉంటుందండి. తళతళ మెరిసేటటువంటి ప్రకాశం ఉంటుంది. అటువంటి ప్రకాశంతో మెరిసిపోతూ ఉన్నటువంటి తల్లి ఎటువంటిది? కోమలాంగి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆవిడ చాలా కోమలమైనటువంటి స్వరూపంతో ఉన్నది. ఇటువంటి ఆవిడ మాతంగ కన్యాం, మతంగ మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి ఆ తల్లిని, మాతంగ కన్యని మనసా స్మరామి, మనసుతో చక్కగా స్మరిస్తూ ఉన్నాను. అంటే మనం మనసులో ఎలా భావన చెయ్యాలో చెబుతూ ఉన్నారండి. చతుర్భుజే చంద్రకళావతంసే అని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి రూపంలో కొద్దిగా మార్పు వస్తున్నది. ఏమిటి? ఇప్పుడు అమ్మవారు 4 భుజాలు అంటే 4 చేతులతో ఉన్నది. అంతేకాకుండా ఆమె యొక్క స్వరూపం ఎలా ఉన్నది? శిరస్సు మీద చంద్రకళ ధరించి ఉన్నది. చంద్రకళావతంసే, అవతంసం అంటే శిరస్సు అని అర్థం. చంద్రకళావతంసే అంటే చంద్రకళని శిరస్సునందు ధరించి ఉన్నది. కుచోన్నతే, ఉన్నతమైనటువంటి వక్షస్థలంతో ఉన్నది ఆవిడ. మాతృస్వరూపిణి కదండి. అందువల్ల ప్రత్యేకించి ఆ మాటని అమ్మవారి వర్ణంలో వాడుతూ ఉంటారు, మాతృస్వరూపంగా భావించి. కనుక కుచోన్నతే. కుంకుమరాగశోణే, ఇదేమిటంటే ఇందాక నీల సరస్తున్నారు, మళ్ళీ కుంకుమరాగశోణే అంటారేమిటి అని చెప్పి అనుకుంటున్నారేమో. అమ్మవారు అంతా నీల సరస్వతే, కానీ అమ్మవారి పెదవులలో, కను కొలకులలో, అరచేతులందు, పాదముల యందు ఎర్రదనం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ ఎరుపుదనంతో ఆ నీలిరంగు మీద అది ప్రతిఫలించి అమ్మవారు ఒక విధమైన కుంకుమ వర్ణంతో మెరుస్తున్నారా అని అనిపిస్తుంది. అందుకని కుంకుమరాగశోణే అని చెప్తున్నారు. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పమాణహస్తే, 4 చేతుల్లోనే ఏం పట్టుకుంది ఆవిడ? పుండ్రేక్షు అంటే చక్కటి చెరుకు విల్లు పట్టుకుంది, పుష్పబాణములు పట్టుకుంది ఇంకొక చేత్తో.
అలాగే ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము. ఇంతకుముందు మనం అమ్మవారిని వర్ణించినప్పుడు వీణతో వర్ణించాం, మాణిక్య వీణామపలాలయంతీమని. ఇక్కడ వీణ లేదండి, 4 చేతుల్లో కూడాను 4 రకాలైనటువంటి ఆయుధాలని ధరించి ఉన్నది ఆవిడ. నమస్తే జగదేకమా, ఇటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాను, జగదేకమాత అయినటువంటి ఈ తల్లికి నమస్కారం చేస్తున్నాను అని 2వ శ్లోకానికి అర్థమండి. 3వ శ్లోకం, మాతా మరకత శ్యామ మాతంగి మదశాలిని, అమ్మా అని సంబోధిస్తున్నాడు ఆ తల్లిని. ఇప్పుడేమంటున్నారు, మంచి ఒక మరకత మణిలాగా ప్రకాశిస్తున్నది. శ్యామ అంటే మరకత శ్యామ, ఏమండి మరకతం పచ్చగా ఉంటుంది కదా, మరి శ్యామ అంటున్నారేమిటి అని అంటారేమో. మరకతం మంచి దట్టమైన ఆకుపచ్చ రంగు ఉంటుంది చూడండి, మరకత వర్ణం వంటి ఆకుపచ్చ రంగుతో మెరిసిపోయేటటువంటి తల్లి. అంతకమును కుమార్తె మాతంగి, మాతంగి అని సంబోధిస్తున్నాడు. తర్వాత మదశాలిని అంటున్నాడు ఇక్కడ కూడా. ఏమిటి మదశాలిని? ఇందాక చెప్పుకున్నట్లుగా తనకున్నటువంటి ఆ విద్యా వికాసం కానివ్వండి, ఆ గాన పారవశ్యంతో కానివ్వండి, ఆవిడ ఒక రకమైనటువంటి ఉల్లాసంతో ఒళ్ళు మరిచిన స్థితిలో తన్మయత్వంలో ఉన్నది ఆవిడ. కనుకనే ఆవిడని ఇక్కడ మదశాలిని అనే మాటతో చెప్పడం జరుగుతోంది. కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని చెప్తున్నారు. ఎందుకని కుర్యాత్ కటాక్షం అడుగుతున్నాడు? ఇందాకే చెప్పడం మదాలసగా ఉన్నది ఆవిడ. అంటే అమ్మా, నువ్వు ఏదో నీ ఆనందంతో నువ్వు ఉన్నావు, కానీ నా మీద కూడా ఒక్కసారి చూపు ప్రసరించమ్మా అన్నట్లుగా కుర్యాత్ కటాక్షం, అమ్మా కళ్యాణి నా యందు కూడా ఒక చక్కని చూపు, ప్రసన్నభరితమైనటువంటి కరుణాపూరితమైనటువంటి చూపుని ప్రసాదించు తల్లి. కదంబ వనవాసిని అని చెప్పి మళ్ళీ ఇంకొక రకంగా సంబోధిస్తున్నాడు ఆవిడ. అంటే ఆవిడ ఎక్కడ ఉన్నది? కదంబ వృక్షముల తోట మధ్యలో ఉన్నది ఆవిడ, అక్కడ వసిస్తూ ఉంటుంది. కనుక అటువంటి తల్లిని ఈ రకంగా తనని దయచూడమని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది 3వ శ్లోకానికి అర్థమండి. తర్వాత ఆవిడని కీర్తిస్తున్నాడు. జయమాతంగ తనయే, జయ నీలోత్పలద్యుతే, జయ సంగీత రసికే, జయ లీలాశుక ప్రియే అని ఆవిడని కీర్తిస్తున్నాడు. అంటే ఆవిడ యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వాడు ఏ రకంగా వెంటనే వాక్కులు వస్తాయో చూపిస్తున్నాడు. జయ మాతంగ తనయే, ముఖ్యంగా ఆవిడని మతంగ మహర్షి కుమార్తెగానే సంబోధన చేస్తున్నాడు ప్రతి చోట కూడాను. అంటే ఆవిడ ముఖ్యంగా మాతంగి దేవండి. ఆ రకాన్ని ఆ విషయాన్ని మనకు సూచిస్తూ ప్రతి చోట మతంగ కన్య అని, మాతంగి అని ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. జయ మాతంగ తనయే, జయ నీలోత్పలద్యుతే, ముఖ్యమైన వర్ణం నీలోత్పలమే ఆవిడకు. నీలోత్పల వర్ణంతోనే ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఉత్పలం అంటే నల్ల కలువండి. నల్ల కలువ ఏ రకంగా కోమలంగా స్నిగ్ధంగా ఉంటుందో అటువంటి ప్రకాశంతో ఆ రకంగా ఉంటుంది కనుక ఆవిడని ప్రతిసారి ఆ నీలోత్పలంతో పోలుస్తూ ఉన్నాడు. జయ సంగీత రసికే, అంతేకాకుండా ఆవిడ సంగీత రసికట. అంటే ఆ వీణావాదనలో కానివ్వండి, ఆ సంగీతంలో కానీ పరవశించిపోయేటటువంటి తల్లి. కనుక ఆవిడ సంగీత రసికే అని సంబోధిస్తున్నాడు. అంతేకాకుండా ఆవిడ దగ్గర ఇంకేమున్నది? ఒక చేతిలో లీలాశుకము. లీలాశుకం అంటే వినోదం కోసం, కేళి కోసం తీసుకున్నటువంటి చిలక, పెంపుడు చిలక అనుకోవచ్చు. లేదు, ఆవిడ గానానికి ముచ్చటపడి వచ్చినటువంటి చిలకని అనుకోవచ్చు. ఆ చిలకయే పలుకులు. చిలక పలుకులకి సూచకం అండి. చిలుక నుంచే మనకి శబ్దాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. చిలుక పలుకులు అనే మాట మనకు తెలిసిందే కదా. కనుక అటువంటి అవ్యక్త మధురమైనటువంటి పలుకుల్ని ఇస్తుంది కనుక ఆవిడని శుకప్రియే అని చెప్పనే పేరుతో సంబోధిస్తూ ఉన్నాడు. ఈ స్థూలంగా దీనికి వివరణ ఇదండి. దీనికి ఇంకా లోపల అర్థాలు చాలా ఉంటాయి, మనకి ఇంతవరకు చాలు.